వారికి నేను చెప్పలేనంత విషయం కాదు. గౌరవ సభ్యులందరికీ ప్రతిపక్ష నాయకులతో సహా నా మనవి ఏంటంటే, ఈ జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో ఇది మన రాష్ట్ర పరిధిలోని చర్చ కాదు. నిన్న బీఏసీలో వచ్చినప్పుడు తమరి దగ్గర స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. వేరే ఇతర పక్షాల వాళ్ళు కూడా ఉన్నారు. మై ఓన్లీ హంబుల్ సబ్మిషన్ సార్, పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ అధికారంలో, వాళ్ళ పరిధిలో ఉండేది. వారు నిర్ణయం తీసుకున్నారు, అది జరుగుతూ ఉంది. ఈ విషయంలో ప్రజలకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఈ నిర్ణయం వల్ల మన రాష్ట్రం మీద ఉన్న ఇంపాక్ట్ వరకే మనం చర్చిద్దాం అంటేనే నిన్న మేము అంగీకరించాం అధ్యక్ష. అదర్వైజ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వ పాలసీలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అనాలోచితమనో ఆలోచన రహితమనో మనం అనే అధికారం మనకు లేదు అధ్యక్ష. మన హౌస్కే లేదు. ఆల్ స్టేట్ అండ్ దేర్ ఆర్ రూల్స్, రాజ్యాంగం ఉంది. కాబట్టి ఆ కేంద్రాన్ని విమర్శించే పద్ధతి కానీ, ప్రధానమంత్రి గారిని విమర్శించే పద్ధతి కానీ, లేదా పాలసీని చర్చించే అవకాశం తమరు ఇవ్వకూడదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అది మన సభ గౌరవానికి భంగం కలిగిస్తుంది, సాంప్రదాయాలకు భంగం కలిగిస్తుంది. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే, ఇంపాక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. నా స్టేట్మెంట్ కూడా దానికి పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వంగా మాకుండే అభిప్రాయం మేము చెప్పినాం. డిమానిటైజేషన్ యొక్క ఇంపాక్ట్, డబ్బులు ఆ రద్దు అయిన తర్వాత ఎంత డబ్బులు వచ్చి మళ్ళీ మనకు విడుదలైనవి మార్కెట్లోకి, తెలంగాణ మార్కెట్లోకి, తర్వాత తెలంగాణ ప్రజలు బ్యాంకులలో డబ్బు ఎంత వేసినని చెప్పినాం. కొన్ని సమస్యలు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు చెప్తే యాజ్ ఏ హౌస్ లీడర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి గారికి కానీ కేంద్రానికి కానీ నేను తెలియజేస్తా. కానీ ఎవరైనా సరే దయచేసి పాలసీని విమర్శించే దిశగా కానీ, ఇంకా కేంద్రం యొక్క దాన్ని విమర్శించే దిశ కానీ చర్చ ఉండవద్దు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సూచనలు చేయండి. తప్పకుండా యాజ్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఐ విల్ క్యారీ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అధ్యక్ష, పాలసీ, ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం వారికి ఉన్నటువంటి మెజార్టీ తీర్మానం ఒక సుపరిపాలన అందించాలనేటువంటి వాళ్ళ ఆలోచన. అది మేము ఆ పాలసీలో ఉన్న ఆ పాలసీ మూలాన జరిగేటువంటి ఇక్కట్లే, దాని యొక్క పర్యవసానంగా వచ్చినటువంటి ఇబ్బందులే, ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితే, ఆర్థిక మందగమనం, అనేక మంది వాళ్ళ ఉద్యోగాలు కొంతమంది కోల్పోయే పరిస్థితి, లేక కొంతమందికి ఉద్యోగం దొరకనటువంటి పరిస్థితి, కూలీ దొరకనటువంటి పరిస్థితి, చిన్న వ్యాపారులు వ్యాపారాన్ని సవ్యంగా సాగించలేనటువంటి పరిస్థితి, ఈ పెళ్ళిళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితి, ఈ యొక్క పర్యవసానం జరిగినటువంటి ఈ నిర్ణయం, ఇది ఆలోచించకుండా ముందు అస్తు ఇటువంటి చర్యలు జరుగుతాయని ఊహించి డిబేట్ చేసి ఆ తర్వాత వాటిని సరిచేసుకుంటూ ఈ పాలసీ తీసుకోవటంలో అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆహ్వానిస్తూనే ఆ నిర్ణయాల మీద వచ్చినటువంటి పరిణామాలు, ఇబ్బందుల్ని ఆ ప్రభుత్వానికి, తీసుకున్నటువంటి ప్రభుత్వానికి తెలియజేయటం, ఇది నిజమా కాదా అని మన సభలో మనం పరస్పరం చర్చించుకుంటున్నాం. ఇందులో ఎంత నిజం ఉంటే అది వారికి చెప్తాం. ఒకవేళ మేము చెప్పేటువంటిది అనాలోచితంగా మేము చెప్తే ఇది మీ ఆలోచన తప్పు అంటే మేము స్వీకరిస్తాం అధ్యక్ష. కానీ విమర్శ కాదని, అందుకనే ముందరనే విమర్శ చేయటం కానీ పాలసీని వ్యతిరేకించి వేరు విధంగానని కానీ ఉద్దేశం కాదు. ఆ లక్ష్యం చేరాలని మేము కోరుకుంటున్నాం. ఆ లక్ష్యం చేరే దాంట్లో ఈ తీసుకున్న నిర్ణయం ముందస్తు ప్రణాళిక లేకుండా, లేక ఎక్కువ ఇబ్బందుల్ని ఎదురుగాకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే, ఇప్పుడైనా ఏమి చర్య తీసుకుంటున్నారు అనేటువంటి దానికే మాకు తోచినటువంటి అభిప్రాయం, తీసుకునే చర్య ఇక ముందు ఇట్లా కూడా ఉంటే బాగుంటుందా అని మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ లేక కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు విమర్శించటం అనేటువంటి ఉద్దేశం ఇందులో ఎంత మాత్రం లేదని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నా.
మా బాధను మాత్రమే వ్యక్తపరుస్తున్నాం, ప్రజలు పడుతున్నటువంటి ఇక్కట్లను మాత్రమే తెలియజేస్తున్నాం, కానీ వేరు విధంగా కాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ అంటే నేను ముందుకు పోయే ముందు ఒక్క విషయం లేవనెత్తినారు కాబట్టి నేను గౌరవ సభకు ఒక నివేదిస్తున్నాను అధ్యక్ష. ఇది మధ్యలో వచ్చింది కాబట్టి దీంతో పూర్తవుతుంది. నేను మాట్లాడకూడదు, ఈ విషయాలన్నీ రేజ్ చేయకూడదా చేయవచ్చునా అనుకునేదానికి 2013లో ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం 2005కు ముందు ఉన్నటువంటి నోట్లను రద్దు చేయాలి అనేటువంటి అంశం పార్లమెంటు ముందర చర్చ వచ్చింది అధ్యక్ష. ఆ రోజు ఆ చర్చలో భాగంగా నాటి బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు అనుకుంటా, వారు ఏమన్నారు అంటే అభిప్రాయం వ్యక్తపరిచినారు. రాజ్యసభ సభ్యులు అప్పుడు లే ఆ పార్లమెంటుకి చెప్పిన అభిప్రాయం చెప్తున్నారు. అధికార స్పీకర్ సార్ సార్ 1 minute స్పీకర్ సార్ సైలెన్స్ సార్, ఒక హంబుల్ అప్పీల్. వాస్తవానికి ప్లీజ్ సైలెన్స్. వాస్తవానికి ఇది మన సభలో చర్చించదైన అంశమే కాదు అధ్యక్ష, మన పరిదే కాదు. మళ్ళీ నేను వన్స్ అగైన్ ఐఎమ్ హంబ్లీ అప్పీలింగ్ టు ఆల్ ద మెంబర్స్. మీనాక్షి లేఖి గారు వారే చెప్తున్నారు రాజ్యసభ మెంబర్ అని, వారు ఇక్కడ లేరు. ఇప్పుడు వారి పేరు తీసుకొని సభలో లేని వ్యక్తి పేరు తీసుకొని మాట్లాడడం అనేది మన సాంప్రదాయం కాదు, మన పద్ధతి కాదు. అందువల్ల దయచేసి నా ప్రార్థన ఏంటంటే, డెఫినెట్గా కొంతమంది సామాన్య ప్రజలు కావచ్చు, చిన్న వ్యాపారస్తులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, అందులో డౌట్ లేదు. ఆ కన్సర్న్ వరకు చెప్పి మనం కేంద్రానికి ఏదైనా తెలియజేసి నివారణ మార్గాలు చూపించే దిశగా మాట్లాడితే అర్థవంతమైన చర్చ మంచిది. కానీ పాలసీ మీద యూపీఏ పాలసీ ఏంది, ఎన్డీఏ పాలసీ ఏంది, అది ఇక్కడ కాదు కదా అధ్యక్ష. ఇక్కడ యూపీఏ లేదు, ఇక్కడ ఎన్డీఏ లేదు, ఇక్కడ వేరే వ్యవస్థ ఉంది, రాష్ట్రం మన ప్రభుత్వం ఇది. ఇక్కడ పాలసీలన్నీ మాట్లాడేది మన పరిధి కాదు అధ్యక్ష. దయచేసి విజ్ఞులందరికీ, పెద్దలందరికీ నా మాట ఒకటి, నా రిక్వెస్ట్ ఒకటి, మీరు మాట్లాడొద్దని మా ఉద్దేశం కాదు. ప్రజలు పడుతున్న బాధలు ఏదైనా ఉంటే చెప్పండి, తప్పకుండా దాన్ని క్యారీ చేద్దాం, మనం చెప్దాం. మాకు కూడా ఈక్వల్ కన్సర్న్ ఉంది, అందరికీ ఈక్వల్ కన్సర్న్ ఉంది, అంతవరకే తప్ప పాలసీని ఇక్కడ సభలు లేని వ్యక్తులను, కేంద్రంలో ఉన్న వాళ్ళను పట్టుకుని ఇక్కడ మాట్లాడమని సబబు కాదు అధ్యక్ష. దయచేసి అది తమ రికార్డు నుంచి కూడా తొలగించాలి అధ్యక్ష. ఓకే, ఇప్పుడు ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైనా సైలెన్స్ అధ్యక్ష. నిన్న అధ్యక్ష మొదటనే చెప్పిన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అనేకం మనం అభినందించినాం, సహకరించినాం అనేక విషయాల్లో. ఇప్పుడు కూడా సహకరిస్తాం, అభినందిస్తాం. ఇక్కడ నేను చెప్పబోయేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే, నేను వారిని ఇప్పుడు ఆ సభలో ఉన్న వారిని ఇక్కడ చెప్తలేను. ఆనాడు ఒక్కొక్కసారి అభిప్రాయాలు చెప్పినారు అనే ఉదాహరణను తీసుకుంటున్నా. కానీ అంటే ఈ రద్దు మూలాన అనేక ఇబ్బందులు, ఒక్క మాటలో చెప్పేస్తాను, అయితే ఇది బయట చూపిస్తాను. కానీ ఒక్క మాటలో ఈ రద్దు మూలాన అనేక ఇబ్బందులు వస్తాయి, సామాన్య ప్రజలు చాలా చిక్కులు ఎదుర్కొంటారు, ఇటువంటి తొందరపాటు చర్య వద్దు అనేటువంటి విషయాన్ని వారు స్టేట్మెంట్ చేసినారు అధికార ప్రతినిధిగా. అంటే ఆ మాత్రం ఇప్పుడు సభలో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లని తెలియజేయవలసిన అవసరం లేదంటే మీరే ఆలోచించండి. ఏది తీసేయాలంటే అది తీసేసేయండి, ఏది ఉంచాలంటే అది ఉంచండి, మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. రైట్, సరే, వాళ్ళు తీసేస్తే తీసేయని, ఇప్పుడు మనమేమి కానీ ఒకవేళ ఇది చాలామందికి అంతర్గతంగా మనం ఉన్నటువంటి బాధలను చెప్పుకుంటున్నాం తప్ప ఇప్పుడు ఎవరినో ఒకరిని సమర్థించుకోవటానికి కానీ వ్యతిరేకించడానికి కానీ లేదు. ఓ పాలసీ ఓ ప్రభుత్వం పెట్టినప్పుడు, ఇప్పుడు మీరు కూడా ఒక చట్టం పెట్టినప్పుడు మా అభిప్రాయాలు చెప్పి చాలాసేపు నిలువరిస్తాం, ఇది కూడదంటాం, అవునంటాం. ఆ తర్వాత మీ నిర్ణయాన్ని
మేము కట్టుబడాలి, లేకుంటే ఊరుకోవాలి, అంతే విషయం. ఇప్పుడు జరిగేది కూడా అదే విషయం. కానీ నిజంగా పడుతున్న ఇబ్బందులు ఏంది అని చెప్పి తెలియజెప్పడంలో ఇది పెద్ద పొరపాటు కాదని నేను భావిస్తున్నాను. సరే, ఏదైతేంది నేను చెప్పా, ఈరోజు ఈ విషయంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను బాధ్యతారహితంగా నిర్వహిస్తున్నారని తెలియజేస్తుంది ఆనాటి ప్రభుత్వం అని చెప్పింది అధికార ప్రతినిధి. ఇప్పుడు జానెట్ సార్ చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఇప్పుడు మన పరిధి మన పరిమితుల గురించి లోబడి మాట్లాడండి అధ్యక్ష. ప్రజాభిప్రాయానికి లొంగి అనేక పార్టీలు ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు డెమోక్రటిక్ స్పిరిట్ తోటి ఆగిపోయినాము. అదే విషయాన్ని మేము ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నాం, అంతవరకే, అంతకంటే ఎక్కువ ఏం లేదు అధ్యక్ష. ఆ తర్వాత ఒక మాటలో చెప్పాలంటే జిఎస్టీ బిల్లు ఆనాడు పెట్టినప్పటికీ కొన్ని పార్టీలకు అభిప్రాయ భేదాలు ఉంటే ఆగిపోయినారు. ఆ తర్వాత ఇవాళ వచ్చిన మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వాటినన్నింటినీ అటెండ్ చేసి అందరికీ సరిచేసి అందరినీ కన్విన్స్ చేసి ఇవాళ మళ్ళీ జిఎస్టీ బిల్లు పెట్టడానికి మేమంతా సహకరించినటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంటే దేశ ప్రయోజనం కొరకు లేక ప్రజల యొక్క ప్రయోజనం కొరకు చేసేటువంటి ప్రతి చర్యని అభినందించాలి, అవసరమైనప్పుడు సహకరించాలి, అభిప్రాయం వ్యక్తపరిచినప్పుడు కొంత ఆలోచించాలి అధ్యక్ష, అంతే. అధ్యక్ష, ఈ సబ్జెక్టు చాలా పెద్దగా ఏం లేదు, 1-2 మాటలనే అయినప్పటికీ 1-2 విషయాలన్నా మాకు తోచినవి తెలియజెప్పకపోతే బాగుండదు. అంటే ఏంది, ముందస్తు ప్రణాళిక అంటే మేము చెప్పేది చిల్లర నోట్లన్నీ ముద్రించి ఆ తర్వాత అవసరమైనటువంటి చిల్లర అంతా కూడా ప్రజలకు అందేటట్టుగా ఉంచి ఆ తర్వాత వీటిని రద్దు చేసి ముందుకు సాగితే ఇన్ని ఇక్కట్లు రాకపోయేది అనేటువంటిదే ఒక ఉద్దేశం అధ్యక్ష. ఏదేమైతే అధ్యక్ష, ఇవాళ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనటువంటి సంగతి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పినారు, ఈ పడుతున్నటువంటి యొక్క బాధల్ని, ఈ ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తున్నాం, నివేదిస్తున్నాం, తెలియజేసినాం, సరిచేయమని ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయం చెప్పినారు. ఇదే విషయాన్ని మళ్ళీ మీ ద్వారా మా అభిప్రాయాలను కూడా విని సరిచేయమని చెప్పడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష, అంతకంటే ఎక్కువ ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ దేశంలో అంటే ఇక్కడ ప్రధానంగా ఇది చెప్పకపోతే ఏ విధంగా ఇవాళ డిజిటల్ అధ్యక్ష, డిజిటల్ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగు, ఆన్లైను అనేక విషయాలు ఏదైతే చెప్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, అంటే ఈ దేశ ప్రజలు ఈ దేశంలో 190% పైన నగదు లావాదేవీలతో ఇప్పటి వరకు నడుస్తుంది అధ్యక్ష. కానీ ఒకేసారి ఇవాళ ఒక జాతీయ విపత్తు కంటే ఎక్కువగా, ఒక సునామీ లేక ఒక తుఫాను కంటే ఎక్కువగా ఇవాళ ప్రజలందరూ బాధపడుతున్నటువంటిది మనకు బయటికి అర్థమవుతలేదు అధ్యక్ష. ఇవాళ కింది నుంచి మీది వరకు మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఒకవేళ చిల్లర లేక డబ్బు రాక, ఒక్క మాటలో చెప్తున్నాను అధ్యక్ష, ఫార్మర్స్ ఇవాళ పరిస్థితి ఏమున్నది అనేటువంటిది. మన మొత్తం స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే 86-90% ఉన్నారు. అందులో 40% వారికే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, మిగతా 60%కు బ్యాంక్ అకౌంట్స్ లేవు. వారందరూ కూడా ఇవాళ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా నడపాలని అంటే ఏకాఏకి అకస్మాత్తుగా ఇది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని దీనికి సౌకర్యం కలగజేయటానికి, సులువు చేయటానికి ఏ మార్గాలు అనుసరించాలనేటువంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, మనం కూడా వీలైనంత సలహా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సలహా చెప్తున్న అధ్యక్ష, ఇవాళ నాకు తెలిసిన ఒక ఆయన కాదు, మీ అందరికీ తెలుసు, మీరు ఈ రబీకి లోన్ శాంక్షన్ అయింది.
శాంక్షన్ అయినటువంటి లోను ఇవాళ ఎరువులు ఇత్తనాలు కొనుక్కోవాలంటే రోజుకు 2,000 4,000 రూపాయలు తీసుకోమని చెప్పి అంటే ఈ సీజన్ పోయేటప్పటికి ఆ డబ్బు రాదు, ఆ ఎరువులు ఇత్తనాలు కొనలేదు. అంటే ఫార్మర్ ఈ సీజన్లో ఎంత నష్టమైంది అనేటువంటిది మీరు అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ విధంగా ఎంతమంది ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఒక ఇప్పుడు నేషనల్ లెవెల్లో పెద్ద ఎకనామిస్టు ఒక ఆయన, ఈ బ్యాంకులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ కలిపి సుమారు 128 నుంచి 150 లక్షల రూపాయలు ఆర్థిక నష్టం అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉన్నదని చెప్పినారు. అంటే ఈ దేశానికి 1.5 కోట్ల రూపాయల లావాదేవీల్లో వాళ్ళ ఆదాయాల్లో కుంగిపోయేటువంటి ఒక ప్రమాదం ఉన్నదనేటువంటిది అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఇవాళ మొన్న 10 లక్షలు వస్తాయన్నారు, ఇవాళ నిన్న 13 లక్షలు వచ్చినాయి, ఇంకో 1 లక్ష వస్తుంది అంటున్నారు. ఉన్నదే 15 లక్షల 25 చలామణి, దాంట్లో సుమారు 14 లక్షలు 13 లక్షలు వస్తే 1 లక్షన్నర కూడా మరి మిగులుతుందో నల్లధనం లేదో. అయినా 1.5 కోట్ల రూపాయల నష్టం వస్తుంటే ఎంత ఇబ్బంది ఇది. అంటే ఈ ముందస్తు ఆలోచన చేస్తే బాగుండేది కదా అనేటువంటిది మా ఉద్దేశం అధ్యక్ష. అందుకని అంతేకాదు, ఇవాళ అనేక మంది స్కైపింగ్ ద్వారా ఇప్పుడు మీరు కూడా నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్నారు. స్కైపింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నడపాలంటే స్కైపింగే కదా, నగదు రహిత లావాదేవీలు జరపాలంటే మన దేశంలో ఉన్నటువంటి అక్షరాస్యతే 60% ఉండే. ఆ తర్వాత ఈ స్కైపింగ్ అంటే దీంట్లో ఇంగ్లీష్ రావాలి నాయ. ఆ తర్వాత నాకే ఒక్కోసారి ఇది ఇంతవరకు చేయరాదు, ఇలాంటిది నాకు శిక్షణ కావాలి, ఎంతకాలం కావాలి, ఎంత టైం పడుతుంది అనేటువంటి ఒక విషయం కూడా ఇది. ఈ కూరగాయలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు నా మిస్సెస్ వారానికి ఒకసారి కూరగాయలకు పోతుంది, ఆమెకు స్కైపింగ్ నేర్పాలి, ఇప్పుడు అక్కడ కొట్టి రావాలి, లావాదేవీ లేదంటే ఎంత కష్టం ఏంటిది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మేకలు కొనుక్కునే వాళ్ళు, గొర్రెలు కొనుక్కునే వాళ్ళు మీరే చెప్పినారు ఒకసారి. ఇటువంటి వాళ్ళ అంగట్లో ఇవన్నీ కూడా లావాదేవీలు నడపాలంటే ఎంతకాలం వాళ్ళకు శిక్షణ కావాలి, ఎంత కాలానికి వాళ్ళకు అలవాటు పడతారు. ఆ అలవాటు పడటానికి కనీసం 3-4 ఏళ్ళన్నా పడుతుంది, లేదా 15-20 ఏళ్ళు పడుతుంది పర్ఫెక్ట్ కావాలంటే. ఈ జనరేషన్ తయారు చేయవచ్చు. ఈ లోపల వీళ్ళందరూ అటు ఒక పక్కన నగదు రహిత లావాదేవీలకు పోతూనే ఇంకొక పక్కన ఇవాళ అవినీతిని జరగకుంటుండటానికి కావాల్సిన మార్గాల్ని ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మీరు నగదు లావాదేవీలు ఇప్పుడు మొత్తంగా ఈ సిద్దిపేటను ఇబ్రాహీంపూర్ పూర్తి చేస్తానని చెప్తున్నారు. ఇవాళనే అరుణ జైట్లీ చెప్పినారు నగదు పూర్తిగా అవటం వీలు కాదన్నారు. ఇది కాంట్రడిక్షన్గా కూడా ఉన్నది. మీరు ఒకసారి అంటే నగదు మొత్తం ఇవాళ అరుణ జైట్లీ స్టేట్మెంట్ ఉన్నది, ఆ వైపున ప్రయాణిస్తున్నాం కానీ పూర్తిగా నగదు లావాదేవీ రద్దు కాదు, వీలయ్యే పరిస్థితి లేదన్నారు. అందుకనే మనం కూడా నగదు లావాదేవీ ఉండాల్సినటువంటి అవసరాన్ని ఆలోచిస్తూనే ఇంకో పక్కన ఆ వైపున ప్రయాణించేదానికి తగిన శిక్షణ, ఆలోచన, అలవాటు చేయటానికి మన ప్రభుత్వం ద్వారా, ప్రజల ద్వారా ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మీరు ఒకసారి ఇది రెండోది, మన సంఘం అంతా కూడా చిన్న రైతులు, ఇవాళ కుటీర పరిశ్రమలు, అసంఘటిత కార్మిక రంగము ఎంతమంది ఇబ్బందుల పాలవుతున్నారనేటువంటి అంశం మీరు రోజువారీ మీరు కూడా పరిశీలిస్తున్నారు, విశదీకరిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరిద్దామని కూడా మీరు సన్నద్ధం అవుతున్నారు. మేము సంతోషం, మీ అమ్మటి మేము ఫాలో అవుతాం. కానీ
ఈ ఇక్కట్లని సరిచేసుకుంటూనే ఆ సన్నద్ధం కావాలి తప్ప ఈ ఇక్కట్లని ఇక్కట్లుగా ఉంచి అది పూర్తవుతుంది అని అంటే ఒకవేళ ఇటు మిమ్మల్ని అక్కడ మొత్తం ప్రజలు మనం అందరం ఒకరికొకరు తోడుగా ప్రయత్నం చేస్తున్నాం. ఏదో వారేదంటే మీరేదంటే మేమది, మనం అందరం కూడా వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నాం అనేటువంటి భావన ప్రజలకు రాకూడదు అనేటువంటి అంశం వరకే నేను మీకు గుర్తు చేస్తున్నానని మేము విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రైట్ అధ్యక్ష, మీరే చెప్పినారు ఇప్పుడు ఒక్క ఇబ్బంది మీ పత్రంలోనే చెప్పినారు 19,000 కోట్ల సుమారు 20,000 కోట్లకు పైన మన జీడిపి ప్రకారం ఎస్డిపి ప్రకారం మనకు సర్క్యులేషన్ రావాల్సిన అవసరం ఉంది, డబ్బు కరెన్సీ. కానీ సుమారు 19,000 కోట్లు ఏమో మనకు వచ్చినాయి. ఇంకా అంటే 1000 కోట్లు తక్కువ ఉన్నది సర్క్యులేషన్. అంటే ఉన్న దాంట్లోనే సర్క్యులేషన్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. కానీ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం 17.5 వచ్చింది ఇప్పటివరకని. మీరు ఇచ్చినారు కాబట్టి అథెంటిక్ అని మేము ఇదేనా 19,000 చూ 19,109 కోట్లు వచ్చినాయి. రైట్ అంటే డబ్బుకున్న చూసినా అక్కడ అది కరెక్టేనా అనేది. సుమారు ఇంకా 1000 కోట్ల రూపాయలు సర్క్యులేషన్ తక్కువ ఉన్నది. అంటే అసలే ఉన్నది తక్కువ అంటే మీకు తెలుసు సుమారు 15 లక్షల కోట్లలో ఇవాళ 4.5 లక్షలే సర్క్యులేషన్లో ఉన్నదని. అంటే 15 లక్షలు సర్క్యులేషన్లో ఉండేటువంటి ఎకానమీలో 4.5 లక్షలు 1/4 25% సర్క్యులేషన్ ఉంటే ఎకానమీ ఎంత దెబ్బతింటుంది? ఎన్ని వ్యాపారాలు మూతపడతాయి? ఎంతమంది ఉపాధి కోల్పోతారు, ఉద్యోగాలు కోల్పోతారు, లేక తగిన సమయంలో లావాదేవీలు నడపలేరు. ఈ ఇబ్బందులు ఒకరికొకరు చెప్పరానటువంటి యొక్క పరిస్థితి. దీని ఎఫెక్టు ఆఫ్టర్ ఇంకా ఒక 6 నెలలు 3 నెలలు ప్రభుత్వం పైన పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం పైన ఆందోళన వ్యక్తపరిచేటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని సరిచేయటానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రజల్ని చేతుకునే ఇక్కట్లని మనం సరిచేయటానికి ఆ పాలసీ మూలాన మనం కూడా ఏ విధంగా వాళ్ళకు సహాయంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా వారికి మనం ఉపయోగపడాల్సిన అవసరం ఉంది, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం తగిన దీంట్లో సౌకర్యాలను కలిగించాల్సిన అవసరం ఉందనేటువంటిది మనం పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది.